ఏదంటే నీ నోటిలో ఉన్న నాలుక. అంటే విశ్వం అంతటిని నాశనం చేయగలిగిన శక్తి కలిగిన ఆయుధం ఎవరు అంటే నువ్వే. అంటే నువ్వు నాశన పుత్రికవు. నువ్వు తలుచుకుంటే నాశనం చేయగలవు, నువ్వు తలుచుకుంటే బాగు చేయగలవు. కానీ బాగు చేయడానికి తలుచుకోరు మీరు. ప్లస్ మీరు కూడా, పురుషులు కూడా బాగు చేయడానికి ఎప్పుడన్నా తలుచుకున్నారా? మీరు ఎప్పుడు తలుచుకున్నా నాశనం చేయడానికే తలుచుకుంటారు, చేసేస్తారు, అయిపోద్ది అంతే. నాశనం చేయాలనుకున్నారంటే నాశనం చేసేస్తారు. ఎందుకు? నాశనం చేసే శక్తి గల ఆయుధమే నీ నోట్లో ఉంది, నాలుక. వైర్లు కత్తిరించడానికి, బట్టలు కత్తిరించడానికి, ఇనప తీగలు కత్తిరించడానికి కత్తెరలు వాడే వాళ్ళని చూశారు. కానీ మీరు అసలు విశ్వాన్నే కత్తిరించేసే కత్తెర ఉంది, అదే నాలుక. జనన చక్రమునకే సుచ్చు పెట్టిద్దట ఇది. సుచ్చు పెట్టిద్ది. దేశాల మధ్యలో దేశాలకు యుద్ధాలు కారణం ఏంటి? నాలుకే. వీడు ఒక మాట అన్నాడు, ఆ మాట వాడికి నచ్చలేదు, వాడు యుద్ధం అన్నాడు. వీడు మళ్ళీ సమాధానంగా ఏమైనా మాట్లాడా? లేదు, సై అన్నాడు. అంటే ఇక్కడ తిరిగి ఇక్కడ మాట్లాడుతుంది, అక్కడ మాట్లాడుతుంది, నాలుకే. రెండు నాలుకల వల్ల రెండు దేశాలు కొట్టుకు చేస్తున్నాయి, లక్షల మంది చచ్చిపోతున్నారు. అట్లా రెండు ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం నాలుగుతోనే స్టార్ట్. మూడవ ప్రపంచ యుద్ధం దేనివల్ల వస్తుంది? నాలుక వల్ల. అది జరిగిందంటే భూమి ఉండదు. ఎందుకంటే ఈ భూమిని 100 సార్లు తగలపెట్టగలిగినన్ని బాంబులు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. ఇట్లాంటి భూముల్ని 100 సార్లు తగలపెట్టచ్చు. 100 భూముల్ని తగలబెట్టే బాంబులు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో. అన్ని లక్షల బాంబుల్ని పేల్చగలిగేది ఒకే ఒక్కటి, నీ నాలుక. ఒక్కసారిగా లక్షల బాంబుల్ని పేల్చేస్తుంది. ఏంటది? నీ నాలుక. స్విచ్ అదే. ఆ లక్షల బాంబులన్నిటికీ స్విచ్ ఏది? అదే. అది ఒక్క నొక్కిందంటే చాలు, బాంబులు పేలితే భూమి ఉండదు. భూమి పోతే ఇక నువ్వు ఉంటావా? నువ్వు కూడా ఉండవు, దేశాలు ఉండవు. అది అంత శక్తి కలిగింది నీ నోటిలో ఉన్న నాలుక. గనక అలా తలుచుకోవద్దు. అలా తలుచుకుంటే సంఘాలు నాశనం, కుటుంబాలు నాశనం, సమాజం నాశనం, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం పోద్ది. గనుక నాలుకను ఎప్పుడు కూడా 2 విధాలుగా వినియోగించకండి. 2 విధాలుగా వినియోగించకండి. ఒకే విధముగా వినియోగించండి. అసలు 2 విధాలుగా ఎలా వినియోగిస్తారు? ఫోన్లో 2 సిమ్ములు ఉన్నట్టు నీలో కూడా 2 సిమ్ములు ఉండాలా? ఒక్కోసారి సిమ్ 1 వాడతావు, ఒక్కోసారి సిమ్ 2 వాడతావు.
నా 1లో బ్యాలెన్స్ లేక 2 నుంచి చేశా, 2లో బ్యాలెన్స్ ఉందని. హలో ఎవరా అంటున్నాడు ఒకడు. వందనాలయ్యా, నేనయ్యా ఎలీషానయ్యా, మీ కాపర్నయ్యా అంటే, అన్న వందనాలన్నా, ఈ నెంబర్ ఏందన్నా, ఇది ఎక్కడదన్నా, ఇది ఎవరిదన్నా అంట. అందుకే ఆ యాప్ ఏదో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే ట్రూ కాలర్ ఎవరు చేసినా పేరు పడిద్ది. అదేందండి, అట్ట ఫోన్లో 2 సిమ్ములు ఉన్నట్టు ఒక ఫోన్లోనే 2 సిమ్ములు. కానీ ఒక నోట్లోనే ఒక నాలుక 2 మాటలు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. ఒకే మాట మాట్లాడాల. 2 మాటలు తగునా? 2 మాటలు మాట్లాడుట నీకు తగునా? లోకస్తుల గురించి కాదు.